హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ బర్త్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫేడర్ మరి గుచ్చా హుక్స్. మనం కట్టుకున్న ఈ నీళ్ళలో వేస్తాం కదా, అది ఎంతసేపు ఉంటుందో సర్వే అవుతుందో ఎవరికి తెలియదు అనమాట. చాలా మంది ఫిషింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత అరే ఇంకా టైం ఉందేమో, ఇంకా కరిగిపోయిందేమో అని డౌట్స్ ఉంటాయి. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ గా. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు గుచ్చా హుక్. ఇది మనం తయారు చేసిన గుచ్చా హుక్స్ అంటే రెడీమేడ్ గుచ్చా గలలు. ఇది ఫేడర్. ఈ రెండింటికి మధ్యలో ఏది ఎక్కువసేపు ఉంటుంది, ఏది ఎంతంత సమయం ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఇవన్నీ మనం తయారు చేసుకునే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మన వీడియో కన్నా వస్తే లైక్ చేయండి కంపల్సరీ భయ. లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్గా చేయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మీరే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ, నాకు మోటివేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనం తయారు చేసిన ఫిషింగ్ ఫేడర్. ఈ ఫేడర్ని ఆల్రెడీ మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం, లేదా లేటెస్ట్గా అయితే మనం స్పైడర్ హుక్స్ అని అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది, సేమ్ ఇంచుమించు అంతే, కాకపోతే గేలాలు మాత్రం ఇటు సైడ్ కట్టుకోవాలి. లేదా 1 year బ్యాక్ అయితే చేస్తున్నాను. నేను 2 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. అలాగే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు దీనికి పిండి ఎలాగా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం పిండి ఒక డిసైడ్ అవ్వాలి. ఆల్రెడీ ఇప్పుడు న్యూ వీడియో అయితే వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఈ పిండి అనేది ఏంటంటే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇలా స్ప్రింగ్లోకి దీన్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద నుంచి పెట్టుకోవాలి ఫస్ట్, ఇలా అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సెంటర్లో ఈ గెలాలు అనేది సెంటర్లోనే ఉండాలి, ఏ చివరి ఉండేది ఆ చివరే ఉండాలి. జస్ట్ నీకు చూపించడానికి నేను కరెక్ట్గా పొజిషన్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా అయితే పెట్టుకోవాలి. స్ప్రింగ్ కనిపించకూడదు, అయితే స్ప్రింగ్ కనిపించకుండా అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి కనిపిస్తుందా, ఈ 3 అయితే ఇలా వచ్చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాపప్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇది కనిపిస్తుంది కదా, దీని నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా, అంచుకు పెట్టుకున్నాం, బాగా కనిపిస్తుంది మీకు, అంచుకు అయితే పెట్టుకున్నాం. ఈ చివరి దాకా అయితే తీసుకొచ్చేయాలి. నెక్స్ట్ ఇవి కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పాపప్స్ అయితే చాలా తెచ్చున్నాను. ఇగోండి ఈ అంచు నుంచి దీన్ని కూడా ఇలాగా బాగా కనిపిస్తుందా, ఇలాగైతే పెట్టుకోవాలి. మరి ముందరకు వచ్చేయకూడదు, మరి వెనక్కి పోకూడదు. కరెక్ట్ పొజిషన్ అయితే ఇదే, ఇలాగైతే ఉండాలి. ఇలాగే మొత్తం 3 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇట్లాగైతే పెట్టుకోవాలి. నేను కాస్త అయితే లావ్ సైజ్ పెట్టాను మీకు చూపించడానికి, మీరైతే కాస్త చిన్న సైజ్ అంటే బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ సైజ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఏం లేదండి, జస్ట్ మనం ఇలాగైతే హుక్ చేసుకోవాలి. హుక్ చేసుకొని త్రూ చేయకూడదు, అలాగే దానికి ఒక ప్రాబ్లం ఉంది, చెప్తాను అది కూడా. ఇలా అయితే పెట్టుకోండి. ఇది రెడీమేడ్ పాపప్స్ అనమాట. ఈ రెడీమేడ్ పాపప్స్ చాలా అయితే బాగా పనిచేస్తాయి అనమాట. ఇవి కనిపిస్తుందా, ఒకదాని అంటే ఆపోజిట్ కాకుండా కొద్దిగా రివర్స్. అంటే ఇప్పుడు మనం పిండి కలుపుకుంటాం కదా, ఆ పిండి అనేది ఏంటంటే జస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం వాటర్లో త్రో చేసిన తర్వాత ఇది ఎన్ని నిమిషాలకి ఓపెన్ అవుతుంది ఏందనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. మీరు మీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం అవుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే, స్కిప్ చేసేస్తే అర్థం కాదు భయ. ఇలా అయితే పెట్టుకోవాలి. కనిపిస్తుందా, ఇలా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫేడర్కి మనకు అయిపోయింది. ఇప్పుడు గుత్తిగేలం కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, అది కూడా చూడండి అనమాట. మీకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మన రెడీమేడ్ గుత్తిగేలం అనమాట. ఇది కూడా మనం తయారు చేసుకున్నాం, ఇది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు అన్నీ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో, ఎందుకంటే ఎక్కడ దొరకని అన్సీన్ కంటెంట్ అయితే మన ఛానల్లోనే ఉంటాయి, మీరు వెతికితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, ఇలా తీసుకొని ముద్ద అయితే తీసుకోవాలి. పిండిని దీన్ని ఇలా పట్టుకోవాలి, కింద ఇలా పట్టుకుని పైన ఇటు ప్రెస్ చేయాలి. గుత్తిగేలంకి అయితే కొద్దిగా టైట్గా ఉండాలి, దీనికైతే కాస్త లూజ్గా ఉండాలి. చూడండి, ఇలాగైతే దానికి ఉండాలి, దీనికైతే ఇలా ఉండాలి. మీకోసం నేను పిండి కలుపుకొని మరీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇదో ఇలా పెట్టుకున్నాము. ఆ తర్వాత ఈ గేలాలన్నీ సమానంగా పక్కకు తీసుకోవాలి, అంటే క్రాస్ పడకూడదు ఎప్పుడు కూడా. ఈ రెడీమేడ్ గుత్తిగేలం మనం వాడేటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. లాస్ట్ రోజు చూడండి, ఇది ఎలాంటి వాటర్లో కూడా బాగా పనిచేస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీని గేలాన్ని అయితే దీనికి గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి గ్యాప్ చూస్తున్నారా,
గ్యాప్ అన్నీ సమానంగా సరిపోవాలి లాస్ట్ గేలం మనం పెట్టే లోపలికి. దీంట్లో అదే అనమాట మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చేపను మీరు తక్కువ గ్యాప్ ఉన్నాను ఎక్కువ గ్యాప్ పెట్టేశారంటే చేప ఆడకొచ్చి తిందనమాట, పక్కన తింటుంది, దానికి ఇరుక్కోదు. ఇప్పుడు దీన్ని పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ పక్కన కూడా ఇది అంటే కొంతమంది ఈ చివరి తిట్టు ఈ చివరి తిట్టు పెడతారు, అట్లా పెట్టకూడదు. ఎప్పుడు ఏ లైన్కి ఉందో ఆ లైనే పెట్టాలన్నమాట, అప్పుడే అది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇదండి ఇలా అనిపిస్తున్నాయి. అన్నీ పెట్టేసాం కదా, దీన్ని ఇంకొకరంతా అట్లా అదుముకోవాలన్నమాట. కొద్దిగా లోపలికి వెళ్తుంది, అప్పుడు పైన దాన్ని ఇట్లా అదిమేమంటే ఈ తాళ్ళు కనిపించకుండా కాస్త పిండి పెట్టేసుకుంటే సరిపోతుంది. పైన దాన్ని ఇట్లా అదిమేమంటే పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది బయటికి, అంటే మన గొడుగులాగా తయారవుతుంది, పుట్ట గొడుగులాగా కనిపిస్తున్నా, ఇంచుమించు పుట్ట గొడుగులాగే ఉంది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే చేప ఇలా తింటుందన్నమాట. తిన్నప్పుడు ఇదో చూడండి, బాగా చూసినట్టయితే గేలం ఇక్కడే ఉంది, కానీ మనం ఇలా పెట్టేయాలి దాన్ని. ఇదో ఇక్కడ కూడా గేలం, ఇక్కడ కూడా గేలం, ఇక్కడ కూడా గేలం, అంటే మనం పర్ఫెక్ట్గా పెట్టామన్నమాట, అది అర్థం. ఇలా పెట్టేసుకున్నాం. జనరల్గా మనం వాటర్లో త్రో చేస్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాను నీళ్ళలో ఎలా వేస్తే ఎంతసేపు ఉంటుందో. ఇదిగోండి ఎన్ని నిమిషాలకి ఇది పాపప్స్ ఓపెన్ అవుతున్నాయి కూడా మీకు చెప్తాను ఎగ్జాక్ట్గా. చూడండి, ఇది గుతికేయాలం అనమాట. రెండింటిని వాటర్లో అయితే త్రో చేద్దాం. త్రో చేశాను, దీన్ని కూడా త్రో చేశాను. మనం గుతికేయాలం ఇట్టుబడుతుంది, ఎప్పుడు కూడా ఇట్టుబడదు. గుతికేయాలం కూడా ఎప్పుడైనా సరే ఇసిరేసినప్పుడు ఇలా పడుతుంది నీళ్ళలో. ఇలా పడితేనే వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే అది వచ్చి చేప ఇక్కడ ఇలా తింటుందన్నమాట. ఇప్పుడు దీని గురించి కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ రెండిట్లో ఏది ఏంటనేది. చూస్తూనే ఉండండి, లాస్ట్ వరకు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉందో. ఇప్పటికి దాదాపు 40 నిమిషాలు అవుతుంది. 40 నిమిషాలకైతే ఇలాగైతే తయారైంది. ఇది ఇంచుమించు అంతా బయటపడిపోయింది. ఈవినింగ్ నైట్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఫీడర్ కూడా ఇంచుమించు అయిపోయినట్టే అనుకోవచ్చు, ఎందుకంటే ఇది మనం 40 నిమిషాలకి కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నీళ్ళలో ఇది అలాగే వేసాం, మనం విసిరేటప్పుడు కొద్దిగా కరగచ్చు. రెండోది ఏంటంటే చేప తిన్నప్పుడు కూడా దానివల్ల త్వరగా అయితే కరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంకా కూడా కొద్దిగా ఉంది, కానీ మనం ఇలాగే దీన్ని తీసుకోవాలన్నమాట లెక్కలోకి. ఇదిగోండి, ఇది గుత్తిగేలం. వీడియో నేను చెప్తాను, ఈరోజు నైట్ అయిపోయింది, మార్నింగ్ అయితే చెప్తాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇది ఎంత టైం అయితే తీసుకుందో, దగ్గర దగ్గర 60 మినిట్స్ అయితే కంటిన్యూస్గా అయితే ఉన్నాయి ఇవి. నేను త్రో చేసిన దాని వాటర్ ఏంటంటే అది స్ప్రెడ్ అవ్వకుండా గాలికి ఎన్ని తగలకుండా జస్ట్ అట్లా ఉంది కాబట్టి అలా ఉండింది అనమాట. మన 60 మినిట్స్లో దాదాపు ఒక 40 మినిట్స్ తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని వేసిన తర్వాత విసిరేసే మూమెంట్లో కూడా కొద్దిగా పిండి రాలవచ్చు. సరే, వేసినప్పుడు రాలకపోయినా లోపల పడిన తర్వాత అక్కడ నుంచి చేపనే ఉంటుంది. మనం చూపించింది నీకు వీడియోలో ఫిష్ లేకుండా నేను అంటే ఎంతసేపు కరగకుండా ఉందో అది మాత్రం చూపించాను. ఫిష్ ఉంది అనుకోండి, చిన్న చిన్నవి కానీ అన్ని కానీ కొరకడం స్టార్ట్ అవుతాయి. అంటే మ్యాక్సిమం నేను కేటాయించిన టైం ఏంటంటే ఒక 40 మినిట్స్ మోస్ట్లీ బెటర్. అంటే 30-40 అన్ని నిమిషాల వరకు 40 మినిట్స్ వరకు ఖచ్చితంగా అయితే ఉంటుంది. లేదు మీరు వేసుకునే పిండి బట్టి కూడా హాఫ్ అన్ అవర్ కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవి మీరు కలుపుకునే విధానం బట్టి, మేకింగ్ ప్రాసెస్ బట్టి ఉంటుంది అనమాట. ఇకపోతే ఈ ఫీడర్ పాపప్ అనేది ఒక 10 మినిట్స్కి రిలీజ్ అయింది. అంటే టైం ల్యాబ్ వీడియోలో అప్పటికి ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది. 60 మినిట్స్ వీడియో టైం ల్యాబ్ వీడియో తీస్తే 5 మినిట్స్ 6 మినిట్స్ వచ్చింది. అదని నీకు
వీడియోలో నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, మీకు అంత లెంత్ అయిపోతుందని వీడియో. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్లో రిలీజ్ అయింది. ఇది ఇంచుమించు రెండోది కూడా 15 మినిట్స్లో రిలీజ్ అయింది. అంటే కాస్త కిందకు పడింది కాబట్టి బెటర్ మీరు ఒకదాని పక్కన ఆపోజిట్గా పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ ఒకసారి పెట్టి ఒక దగ్గర పెట్టిన దానివల్ల ఏమైందంటే ఒకవేళ రివర్స్ పడింది అనుకోండి రిలీజ్ అవ్వడం చాలా కష్టం. అదే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ ఒకటి కిందకు పడినా మిగతా రెండు అనేది పైకైనా రిలీజ్ అవుతాయి. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఇంతే బ్రదర్, చూసారు కదా. మరి నా వీడియో నచ్చినా లైక్ చేయండి భయ్యా. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్గా చేస్తుంటాను. అలాగే ఇలాంటి ఈ వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మరి ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.